నిజాయితీ లేని గత ప్రభుత్వ దుష్ట ప్రచారాలు నమ్మవద్దని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. పండుగ వాతావరణంలో ఇంటింటికి వెళ్లి స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం నంది వెలుగులో మంత్రి నాదెండ్ల మనోహర్, గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 1,46,00,000 మందికి స్మార్ట్ కార్డు సేవలు అందిస్తున్నామని, తద్వారా రాష్ట్రంలోనే 4 కోట్ల మందికి పైగా ప్రజలకు రేషన్ కార్డు సేవలు అందుబాటులోకి వస్తున్నాయన్నారు. మహిళలకు దీపం 2 పథకం ద్వారా ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పిన హామీ ప్రకారం అందరికీ సిలిండర్ల సబ్సిడీ అందజేస్తున్నామని వివరించారు. కార్డు పంపిణీ విషయంలో వీలంత త్వరలోనే మీకు ఇంటింటికి వచ్చి చేయడానికి ఒక ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. 5,83,000 మందికి గుంటూరు జిల్లాలో మనం కొత్త కార్డులు అందిస్తుంటే, తెనాలి నియోజకవర్గంలో 85,000 మందికి మనం ఇది కొత్త కార్డులు అందిస్తున్నాం ఇంటింటికి వచ్చి. ఎవరైతే వికలాంగులు, ఎవరైతే వృద్ధులు 60 సంవత్సరాలు నిండారో వారికి ఇంటింటికి వచ్చి రేషన్ గత 3 నెలల నుంచి మనం సరఫరా చేస్తున్నాం. అది కూడా మీరు చూసే ఉంటారు. ఇన్ని కొత్త విప్లవాత్మక నిర్ణయాలు దేనికోసం అంటే, సమాజంలో మీ అందరికీ మెరుగైన పరిపాలన అందించాలి. దేనికోసం అయితే మీరందరూ నమ్మి మా కూటమి ప్రభుత్వం కోసం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, క్షేత్రస్థాయిలో మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మేము కష్టపడి నడిపిస్తున్న ప్రభుత్వాన్ని మీరు ఒక నమ్మకంతో ఆ రోజు ఓట్లు వేశారు. దాన్ని ఎక్కడ కూడా బొమ్ము చేయం. సూపర్ 6లో మేము ఇచ్చిన మాట ఆ రోజున మీ అందరికీ కూడా ఆర్థికంగా ఇబ్బందులు పడినా కూడా, కష్టకాలంలో కూడా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో దీనికి మీ అందరికీ కూడా అందించగలుగుతున్నాం. ఈరోజు మహిళలకు ఉచిత బస్సు ఇస్తున్నాం. మేము ఇచ్చిన మాట మేరకు గత దీపావళిలోనే ఇంటింటికి మీకు దీపం పథకం ద్వారా గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి 3 ఇస్తామని ఆ రోజు మాట ఇచ్చాం. దాదాపు 900 రూపాయలు ఒక్కొక్క సిలిండర్ ఇంటింటికి కూడా ఆ పథకం అందే ద్వారా మనం చేసాం. తల్లికి వందనం కార్యక్రమం అందించాం. పెన్షన్ గతంలో కన్నా భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు పెన్షన్ పెంచి మీ అందరు కూడా ఇంటింటికి వచ్చి ఆ సౌకర్యం కలిగిస్తున్నాం. మీ బిడ్డలకి భవిష్యత్తు ఉండాలి, ఈ ప్రాంతం ఇంకా అభివృద్ధి చేసుకోవాలి, అమరావతి మన రాజధానిగా మనం ముందు తీసుకెళ్తున్నప్పుడు తెనాలి నియోజకవర్గంలో కూడా ఖచ్చితంగా ఆ విధంగా అభివృద్ధి తీసుకురావాలని తపనతోటి అహర్నిశలు మీ అందరం కూడా కృషి చేస్తున్నాం. ఒక నమ్మకంతో మీరు నడవండి మాతోటి. ఇక్కడ రాజకీయాలు లేవు, అయిపోయింది, ఆ సమయం అయిపోయింది. ఎప్పుడు లేని విధంగా మీరు మాకు ఓట్లేసి గెలిపించారు. రాజకీయాలకు అతీతంగా అందరం కూడా కలిసికట్టుగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. ఎవరైతే అర్హత ఉన్న కుటుంబాలకి సంక్షేమ కార్యక్రమాలు అందడం లేదో వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చుకుంటూ మనం ముందుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపైన ఉంటుంది. కాబట్టి కూటమిలో భాగంగా తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ కార్యకర్తలు కూడా దీంట్లో బాధ్యత తీసుకోవాలి. మీకుంటుంది సమాచారం. క్షేత్రస్థాయిలో ఎక్కడ ఇబ్బంది ఉంటే మీరు ముందు మన గ్రామ సచివాలయం, మన సర్పంచ్ గారికి, మా ఎంపీటీసీ గారికి చెప్పండి. అక్కడ మీరు అందించిన ఆ దరఖాస్తుని ఖచ్చితంగా తహసీల్దార్ గారి దృష్టికి వెళ్ళినప్పుడు ఎవరికి కూడా పొరపాటు జరగకుండా, ఎంపీడీ గారి దృష్టికి వెళ్ళినప్పుడు ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా, లబ్ధిదారులు గుర్తించే విషయంలో ఎక్కడ కూడా రాజకీయాలకి తావు లేకుండా మనం చేస్తున్న కార్యక్రమాలు ఇవి.